నామది నీదే చెలియా పార్ట్ 2. మహారాష్ట్ర. అది ఒక పెద్ద విల్లా. చూడటానికే అబ్బురపడేటట్టుగా ఉన్నది ఆ బిల్డింగ్. ఆ బిల్డింగ్ చుట్టూ సెక్యూరిటీ మామూలుగా లేదు. మెల్లిగా ఆ బిల్డింగ్ లోనికి ఎంటర్ అయ్యేసరికి ఆ ఫ్లోరింగ్, ఫర్నిచర్ మొత్తం కూడా రాయల్ లుక్ ఉన్నట్టు ఉన్నది. అదంతా కూడా చాలా అందంగా, కాస్ట్లీ లుక్ తో అందంగా ఉన్నది. నైట్ కూడా ఆ బిల్డింగ్ కాంతులతో అందంగా వెలిగిపోతోంది. అసలు చీకటి అన్న రూపమే ఆ బిల్డింగ్ లో కనిపించకుండా ఉంటే ఒకే ఒక్క రూమ్ మాత్రం చీకటితో నిండిపోయింది. అంత చీకటిలో కూడా చిన్న క్యాండిల్ వెలుగు మాత్రం కొద్దిగా కాంతిని ఇస్తూ ఉంటే ఆ లైట్ వెలుగుల్లో ఆ వాల్కి ఉన్న పోర్ట్రేట్ మీద ఒక అబ్బాయి చూపులు నిలిచిపోతూ ఉన్నాయి. ఆ పోర్ట్రేట్ ని అంతే చూస్తూ, నిన్ను వదలను, నువ్వు ఎక్కడ ఉన్నావు, నీకోసం తప్పకుండా వస్తాను, నిన్ను మాత్రం వదలను, నువ్వు నాదానివి, నన్ను కాదు అని నీకు నాకు అడ్డుగా ఎవరు వచ్చినా కూడా ఎవ్వరిని వదలను, నిన్ను నాదాన్ని కాకుండా ఎవ్వరూ ఆపలేరు ఇందుమతి, నువ్వు నాదానివి, నిన్ను వదులుకోను అంటూ ఆ పోర్ట్రేట్ లో అందంగా నవ్వుతూ గుళ్ళో దీపాలను వెలిగిస్తూ ఉన్న ఇందు ఫోటోను చూస్తూ పలుకుతూ ఉన్నాడు ఆ అబ్బాయి. ఆ నైట్ అంతా కూడా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు గడిపేయగా విరహంతో విరాజ్, నిస్సహాయతతో ఇందు ఆ రాత్రిని గడిపేశారు. నెక్స్ట్ డే మార్నింగ్, లత, ఇంకా ఇక్కడేం చేస్తున్నావు, ఒక్క పని కూడా అవలేదు ఏమిటి, ఇంకా ఇలానే ఉంటావా, వెళ్ళు, వెళ్ళి ఆ అమ్మాయి రెడీ అవటానికి చీర, నగలు దేవుని గదిలో పెట్టాను, తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయికి ఇచ్చి రెడీ అవ్వమని చెప్పు, అలానే గుర్తుపెట్టుకో, తనకి మన పద్ధతులు తెలుసో తెలియదో అన్ని నువ్వే దగ్గరుండి చూసుకో అని చెప్పారు పార్వతి గారు. అలాగే అత్తయ్య గారు అంటూ లత బయటకు వచ్చింది. రూమ్ లో బెడ్ మీద కూర్చున్న ఇందు భయంగా, బెరుకుగా చూస్తూ ఉన్నది. ఇందు అని పిలిచింది లత. ఇందు తల ఎత్తి లోనికి వచ్చిన లతాను చూసి బెడ్ మీద నుంచి పైకి లేచి నిలబడింది. ఓహో ఇందు, అంత మర్యాద అవసరం లేదు, కూర్చో అంటూ ఆ ప్లేటు బెడ్ పక్కన పెట్టి తనని తన పక్కన కూర్చోపెట్టుకొని, భయపడకు ఇందు, నేను నీకు అక్క అవుతాను, నా దగ్గర ఇంత భయం ఎందుకు, ఇంకా తలదించుకునే ఉంటావా, భయపడకు, అయినా ఇంత భయపడుతూ ఉంటే మా మరిదికి నీతో చాలా కష్టం అమ్మాయి, మా మరిదేమో ఎప్పుడూ గలగల మాట్లాడుతూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు, నిన్ను మాట్లాడించాలి అంటే మా మరిది గారు పెద్ద యుద్ధమే చేయాలి అని అనుకుంటా. హా, అన్నట్టు మర్చిపోయాను, ఈరోజు నువ్వు గుడికి వెళ్ళాలి, ఈ చీర కట్టుకొని నగలు పెట్టుకో, అలానే మర్చిపోకు ఇందు, మేలి ముసుగు వేసుకో, ఇక్కడ కొత్త కోడలికి తప్పనిసరి, సరేనా, గుళ్ళో నీ ముఖ దర్శనం అయ్యే వరకు ఆ మేలి ముసుగు తీయకూడదు, త్వరగా రెడీ అవ్వు అంటూ చెప్పి లత బయటకు వెళ్ళిపోయింది. అమ్మో, ఈ చీర ఎలా కట్టుకోవాలి అని అనుకుంటూ వాళ్ళ అత్తయ్య సులోచన గారు రావటం చూసి, అత్తయ్య అన్నది ఇందు. భయపడకు ఇందు, వెళ్ళు, వెళ్ళి రెడీ అవ్వు అంటూ తనని రెడీ చేశారు సులోచన గారు. కాసేపటికి లత వచ్చేసరికి ఇందు రెడీ అయ్యి ఉన్నది. లత లోపలికి వచ్చి మేలి ముసుగు చాటున ఉన్న ఇందు మొహాన్ని చూసి నవ్వుతూ, మా మరిది గారు నిన్ను ఇలా చూస్తే అంతే, పడిపోతాడేమో, నిన్న పెళ్లిలో అయినట్టు అని నవ్వింది. పెళ్లిలో కుంకుమ దిద్దుతూ చూసిన విరాజ్ చూపులు గుర్తుకు రాగానే చిన్నగా సిగ్గు తొణికిసలాడుతూ ఉంటే ఇందు మొహం కిందకు దించేసింది. హహహ, కొత్త పెళ్లి కూతురు ఇప్పుడే సిగ్గు అంతా అవచేసేస్తే ఎలా, రాత్రికి మా మరిది గారి కోసం కొంచెం ఉంచుకో అమ్మా చెల్లెమ్మ, పద అంటూ ఇందుని తీసుకొని బయటకు వచ్చింది లత. అప్పటికే కొన్ని వందల సార్లు పైకి చూస్తూ ఉన్న విరాజ్ దేవలోకం నుంచి నడిచి వస్తుందా అన్నట్టు వస్తూ ఉన్న ఇందుని చూస్తూ ఉన్నాడు. మేలి ముసుగులో కనిపించి కనిపించని మొహం తన ఆత్రానికి సంఖ్యలు వేస్తూ ఉంటే తన రూపాన్ని అలా కళ్ళల్లో నింపుకుంటూ ఉన్నాడు. ఒరేయ్, చూసింది చాలు, రాత్రికి మొత్తంగా చూద్దువు, పద, ఇప్పటికీ చాలా టైం అయ్యింది, అక్కడ అమ్మ నాన్న ఎదురు చూస్తూ ఉంటారు అన్నాడు వినోద్. వినోద్ మాటలకు స్పృహలోనికి వచ్చిన విరాజ్ చిన్నగా బ్లష్ అవుతూ, ఊరుకో అన్నయ్య అని నవ్వేస్తూ తన చూపు తిప్పుకున్నాడు. కాసేపట్లో కారు గుడి ముందు ఆగగానే ఇద్దరు జంటగా దిగారు. వెనకే వినోద్, లత కూడా వస్తూ ఉన్నారు. మహాదేవయ్య గారు వస్తూ ఉన్న ఇద్దరిని చూస్తూ, పార్వతి, మన కొడుకు నిజంగా రాజకుమారుడిలాగా ఉన్నాడు కదా అని అన్నారు. అవునండి, కానీ ఆ రాజకుమారుడికి తగ్గ అమ్మాయినే మీరు తీసుకుని రాలేదు, మట్టిలో పెరిగేదాన్ని తీసుకుని వచ్చి కట్టపెట్టారు అన్నారు పార్వతి గారు. పార్వతి, మట్టిలో అమ్మాయి కాదు, మట్టిలోనే మాణిక్యం లాంటిది, ఎక్కువ మాట్లాడకు, ఈ మహాదేవయ్య ముందు నోరు మెదపకు,
నేనేం చేసినా అంతా ఆలోచించే చేస్తాను. ముందు ఏర్పాట్లు చూడు అని అన్నారు. పార్వతీ గారు ఇంకేమీ మాట్లాడకుండా చూస్తూ ఉన్నారు. ఇద్దరు గుళ్ళో పూజలు చేసిన తర్వాత అప్పటి వరకు మహాదేవయ్య గారి కోడలు ఎలా ఉంటుంది అని చూడాలి అనే ఆతృతతో వచ్చిన అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అందరి ఆశలకు తెరదించుతూ అందరి సమక్షంలో తన ఇంటి కోడలిని అందరికీ చూపించారు మహాదేవయ్య గారు. అందరూ కూడా జంటను చూసి చూడముచ్చటగా ఉన్నారు అని అంటూ ఉంటే విరాజ్ ఇందు వైపు చూసి చిన్నగా నవ్వాడు. ఆ తర్వాత ఊరి వాళ్ళు అందరకు కూడా మహాదేవయ్య గారు అక్కడే భోజనాలు కూడా ఏర్పాటు చేయటంతో అందరూ భోజనాలు చేస్తూ ఉన్నారు. మహాదేవయ్య గారు, మీరేమన్నా కూడా మీ ఇంటి కోడలు అవ్వాలి అనేసి మా పిల్లలు అందరూ ఎదురు చూస్తూ ఉంటే మీరేమో ఎవరో ఏమిటో తెలియని అమ్మాయిని ఇంటికి కోడలుగా తీసుకుని వచ్చారా? ఇదేమన్నా బాగుందా? అయినా ఆ అమ్మాయిలో ఉన్నదేమిటి, మా అమ్మాయిల్లో లేనిదేమిటి? ఇంకా చెప్పాలి అంటే మా అమ్మాయిలకు ఆస్తి అంతస్తు ఉన్నది, కానీ వద్దు అనేసి ఏమీ లేని అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. అంత ఆ అమ్మాయిలో మీకు నచ్చిందేమిటి అని అడిగాడు ఒక అతను. ఏం గిరిధర్, నన్నే అడుగుతున్నావా? అయినా నువ్వు అడిగావు అని కాదు, అందరికీ తెలియాలి అనేసి చెప్తున్నాను. నా కోడలికి ఆస్తి అంతస్తు లేకపోయినా సంస్కారం ఉన్నది. వజ్రానికి మెరుగులు అవసరం లేదు. నా కోడలికి ఆస్తులు అక్కర్లేదు. అయినా మాకు లేనిదా నువ్వు నా కోడలికి లేదు అని అనేది? మాకు ఉన్న ఆస్తి అంతస్తు మొత్తం నా కొడుకులు కోడళ్ళకే. అది తెలుసుకో. నాకు కావలసినది నా ఇంటి పరువు నిలబెట్టే అన్ని పద్ధతులు సాంప్రదాయాలు తెలిసిన అమ్మాయి నా కోడలు. ఆ లక్షణాలు అన్నీ కూడా నా కోడలిలో ఉన్నాయి. కానీ ఆ లక్షణాలు ఏవి కూడా మీ కూతుళ్లకు లేవు. నా కోడలికి ఆ లక్షణాలు అన్నీ ఉన్నాయి. సాయం చేసే గుణం, కుటుంబాన్ని చక్కదిద్దుకునే ఓర్పు, నేర్పు, అన్నిటికీ మించి నా కోడలు చదువుకోలేదు. మా ఇంటికి కావలసిన అన్ని లక్షణాలు కూడా నా కోడలిలో ఉన్నాయి. అవి చాలు నా ఇంటికి కోడలిగా రావటానికి. ఇంకా అయిపోయిన దాన్ని మర్చిపోయి తినే సంగతి చూడు గిరిధర్ అంటూ ముందుకు నడిచారు మహాదేవయ్య గారు. ఇందు, మా మరిదికి స్వీట్ పెట్టమంటే అంతే పట్టుకుని ఉంటామేమిటి? సిగ్గు తగ్గించుకొని స్వీట్ పెట్టు అన్నది లత. పక్కనే మహాదేవయ్య గారు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు వింటూ ఉన్న ఇందు తను చేస్తూ ఉన్న పనిని మర్చిపోయి, ఇంత మంచి వాళ్లను మోసం చేస్తున్న నేను రేపటి రోజున నిజం బయటపడితే వాళ్ల ముందు కనీసం నిలబడగలనా అని అనుకుంటూ ఉన్న ఇందు లత మాటలకు ఈ లోకంలోనికి వచ్చి విరాజ్ వైపు చూస్తూ తన భర్త నోట్లో స్వీట్ పెట్టింది. తర్వాత విరాజ్ కూడా పెట్టగానే ఇద్దరూ అక్కడే భోజనం చేశారు. ఈవినింగ్ వరకు అక్కడే ఉండి అన్నీ పూర్తి చేసుకొని సాయంత్రానికి ఇంటికి వెళ్లారు. తెల్లని పట్టు పంచలో రూమ్లో టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు విరాజ్. అప్పుడే లోనికి వచ్చి విరాజ్ అలా తిరగటం చూసి, ఏమిట్రా అలా టెన్షన్గా ఉన్నావు? ఏమిటి భయంగా ఉన్నదా? నేను ఏమన్నా టిప్స్ చెప్పనా అన్నాడు వినోద్. నువ్వేమిటన్నయ్యా, ఇప్పుడు ఇదంతా అవసరమా? నువ్వన్నా నాన్నకు చెప్పవచ్చు కదా. అరే, అసలు నేను తనతో మాట్లాడిందే జస్ట్ 2 సార్లు. అప్పుడు కూడా తను నాతో మాట్లాడలేదు. మా మధ్య మాటలే లేవు. అలాంటిది అప్పుడే ఫస్ట్ నైట్ ఏమిటి? కొంచెం తనకు టైం ఇవ్వాలి కదా అన్నాడు విరాజ్. ఒరే, నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు. తనకు ఇష్టం లేదు అనేసి నువ్వు ఎలా చెప్తావు? ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటుందా విరాజ్? అమ్మాయి కాబట్టి తనకు ఆ మాత్రం సిగ్గు ఉంటుంది. దాన్ని నువ్వు ఇంకొకలా అర్థం చేసుకొని దూరంగా ఉంటావా? ఒకవేళ నువ్వు అన్నదే నిజం అయితే తనతో మాట్లాడి తన భయం పోగొట్టే పని చూడు. అంతేకాని దూరంగా ఉంటావా? పైగా నువ్వు ఇప్పుడు వద్దు అంటే తనతో మాట్లాడే ఛాన్స్ కూడా ఉండదు. మన టైగర్ సంగతి తెలుసు కదా అన్నాడు వినోద్. అది నిజమేలే అన్నయ్య, కానీ తానెందుకు ఇలా ఉన్నదో అర్థం కావటం లేదు. అసలు ఏమైందో అని మనసులో అనుకుంటూ ఉన్నాడు విరాజ్. లత ఇందు తలలో మల్లెపూలు పెడుతూ, మా మరిదిగారు నిన్ను ఇలా చూస్తే అంతే పడిపోతారేమో అని అన్నది. లత మాటలకు తనకే తెలియకుండా భయం వేస్తూ ఉంటే టెన్షన్గా చూస్తూ ఉన్నది ఇందు. ఇందు, దీనికే భయపడుతున్నావా? ఇలా అయితే చాలా కష్టం అమ్మాయి. మా మరిదికి మరి ఇంతలా భయపడుతున్నావు అంటే నీతో మాట్లాడాలి అన్నా కూడా చాలా కష్టపడాలి అంటూ నవ్వుతూ తనను రెడీ చేస్తూ ఉన్నది లత. ఇందుతో అంత చక్కగా మాట్లాడుతూ ఉన్న లతను చూసి సులోచన గారు కూడా కాస్త తేలికపడ్డారు. లత, ఇంకా ఏమిటా మాటలు? అక్కడ ముహూర్తానికి టైం అవుతుంది. ఈ పాల గ్లాసు అమ్మాయికిచ్చి గదిలోనికి పంపించు అన్నారు పార్వతీ గారు. ఇందు
అత్తయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకో అంటూ తన దగ్గరగా వచ్చి చెవిలో చెప్పింది లత. ఇందు పైకి లేచి పార్వతి గారి దగ్గరకు వెళ్ళి ఆవిడ కాళ్లకు నమస్కారం చేసింది. నువ్వన్నా సంవత్సరం తిరిగేలోపు నా ఒళ్ళో ఒకరిని పెట్టు. లత, ఈ పిల్లను తీసుకుని వెళ్ళు అన్నారు పార్వతీ గారు. లత పాల గ్లాసు ఇందు చేతికి ఇచ్చింది. లత ఇంకా కొంతమంది కలిసి ఇందుని గది దగ్గరకు తీసుకుని వెళ్ళి తనను గదిలోనికి పంపించారు. అప్పటి వరకు టెన్షన్గా చూస్తూ ఉన్న విరాజ్ గదిలోనికి వచ్చిన మల్లెపూల వాసనకు తల పైకెత్తి చూసి తెల్ల చీరలో రతీదేవిని తలపిస్తూ ఉన్న ఇందుని అలానే కన్ను ఆర్పకుండా చూస్తూ ఉన్నాడు. విరాజ్ చూపుల తాకిడికి ఇందు తల కిందకు దించేసింది. ఇందు పరిస్థితికి కష్టంగా తన చూపులు మరల్చుకుంటూ, విరాజ్ ఏం చేస్తున్నావురా? అసలే తను భయపడుతుంది, ఇంకా ఇలా చూసి భయపెట్టేస్తావా అని తనను తనే తిట్టుకుంటూ ఇందు దగ్గరకు వెళ్ళాడు. విరాజ్ అడుగులు తన దగ్గరకు పడుతూ ఉంటే భయంతో కళ్ళు గట్టిగా మూసేసింది ఇందు. ఇందుమతి అని పిలిచాడు విరాజ్. విరాజ్ నోటి నుండి తన పేరు వినటం ఇది రెండవసారి. తను మొదటిసారి పిలిచినప్పుడు అంతమందిలో కూడా ఏదో తెలియని ధైర్యం, ఇప్పుడు కూడా అదే ఫీల్, కానీ బయట పెట్టలేని పరిస్థితి. ఎందు అంటూ తన చెయ్యి ముందుకు చాపి తన చేతిలో పాల గ్లాస్ తీసుకున్నాడు విరాజ్. చూడమ్మా ఎందు, అన్నీ మర్చిపోయి నువ్వు నీ భర్త చెప్పినట్టు వినమ్మా అని చెప్పిన వాళ్ళ అత్తయ్య సులోచన గారి మాటలు గుర్తుకు వచ్చాయి. ఇప్పుడు నేను నిజం చెప్పకుండానే నా భర్తకు నేను దగ్గర అవ్వాలా? అయినా మా మధ్య ఇంతవరకు మాటలే లేవు, నేను ఎలా ఇప్పుడు అని మనసులో అనుకుంటూ ఉన్నది ఇందు. ఇందు, ఒకసారి నా వైపు చూడు అన్న విరాజ్ మాటకు అలానే ఉన్నది ఇందు. ఇందు, ఒకసారి నా వైపు చూడు అని అన్నాడు. విరాజ్ ఇందు దగ్గరకు వచ్చి తన గడ్డం పట్టుకొని చిన్నగా పైకెత్తి, భయపడకు ఇందు, నిన్నేమీ చేయను, కొంచెం నవ్వు, వచ్చినప్పటి నుంచి ఇలా టెన్షన్ పడుతూ ఉన్నావు, చూడు చెమటలు పోసేస్తున్నాయి, మన పెళ్లి జరిగింది అనేసి అన్నీ అయిపోవాలి అనే రూల్ ఏమీ లేదు, అర్థమైందా? అసలు నీకు నా సంగతి ఏమి తెలుసో, ఎంతవరకు తెలుసో కూడా నాకు తెలియదు, కానీ నాకు నీ పేరు కూడా తెలియదు. నీకు తెలుసా? నువ్వు చెప్పే వరకు కూడా నీ పేరు నాకు తెలియదు ఎందు. అనుకోకుండా మన పెళ్లి జరిగింది, నీ ఇష్టం నాకు తెలియదు, నా ఇష్టం నీకు తెలియదు. పెళ్లి జరిగినది కాబట్టి మనం కలవాలి అని కాదు. మనసులు కలవకుండా శరీరాలు కలిస్తే నా దృష్టిలో అది పెళ్ళే కాదు ఎందు. నీకు నేను తెలియాలి, నాకు నువ్వు తెలియాలి, మనం ఒకరికి ఒకరం తెలియాలి, మనం మనసులు కలవాలి. నీకు నేనంటే ఇష్టం ఉన్నదో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మనకు పెళ్ళయ్యింది. నిన్ను ఒకటి అడగొచ్చా ఎందు? నువ్వు ఈ పెళ్లి ఇష్టంతోనే చేసుకున్నావా? ఇది మన పెళ్లి జరగకముందు అడగవలసిన మాట, కానీ నీ ఇష్టం కానీ అభిప్రాయం కానీ అడగకుండా పెళ్లి చేసుకున్నాను అని అన్నాడు. ఈయన నిజంగానే చాలా మంచివాళ్ళు, ఇంత మంచివాళ్లను నేను మోసం చేస్తున్నా అని మనసులో అనుకున్నది ఇందు. ఇందు, నీకు నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టమేనా? ఇక్కడ మనమే ఉన్నాం ఇందు, నువ్వు నన్ను ఫ్రెండ్ లాగా ఫీల్ అవ్వు, ఓకేనా అంటూ చిన్నగా నవ్వాడు విరాజ్. మామయ్య గారు అన్నీ చెప్పారండి, మీ పేరు వివరాలు అన్నీ చెప్పారు, నేను ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నాను కానీ అన్నది ఇందు. ఇందు అన్న ఆ చిన్న మాటకు మనసు ఉరకలెడుతూ ఉంటే, కానీ అన్న మాటకు ఏమిటి అన్నట్టు చూశాడు విరాజ్. కానీ నేను మామయ్య గారు అనుకున్నట్టు అని ఇందు ఏదో చెప్పబోతూ ఉంటే, ఓహో ఇక్కడ కూడా టైగర్ టాపిక్ అవసరమా? నీకు తెలుసా ఇందు, మా టైగర్ నీకన్నా చెప్పాడు, నాకైతే ఫోన్ చేసి తిరుపతి రమ్మన్నాడు, వచ్చాక పెళ్ళి రెడీ అయి వచ్చి తాలికట్టు అన్నాడా, పెదరాయుడు సినిమాలో పెదరాయుడులాగా అంటూ సర్కాస్టింగ్గా చెప్పాడు విరాజ్. విరాజ్ మాటలకు ఇందుకు చిన్నగా నవ్వు వచ్చింది. అమ్మయ్య, ఎంతసేపటికి నవ్వావు ఇందు, నాకు ఇలా ఎవరు పక్కన ఉన్నా నవ్వుతూనే ఉండాలి, అంతేకాని ఇలా మూడ్ ఆఫ్గా ఉంటే మనకు అస్సలు నచ్చదు. అబ్బా, నిలబడి నిలబడి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కాసేపు అలా కూర్చుందాం పదా ఇందు అంటూ బెడ్ మీద కూర్చున్నాడు విరాజ్. ఏమండి, మిమ్మల్ని ఒకటి అడగచ్చా అన్నది ఇందు. ఒకటేమిటి, నీకు నచ్చినన్ని అడుగు ఇందు, ఇప్పుడు మనం ఫ్రెండ్స్ ఓకేనా అన్నాడు విరాజ్. మీకు నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టమేనా? అంటే మీరు చెప్పారు కదా, మామయ్య గారు చెప్పారు అనేసి పెళ్లి చేసుకున్నారా అని అడిగింది ఇందు. నిజం చెప్పాలి అంటే నాకు ఇలా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవటం అస్సలు ఇష్టం లేదు ఇందు, కానీ మా టైగర్ పరువు ప్రాణం అంటాడు, ఆయన్ని బాధ పెట్టడం ఇష్టం లేక ప్రేమ అనేదాన్ని నా లైఫ్లోనికి రానివ్వలేదు. కానీ నేను కూడా ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, చూడగానే చాలా నచ్చేసింది,
కానీ ఆ తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ నాకు కనపడలేదు. ఇప్పుడు ఇలా మనకు పెళ్ళైపోయింది అన్నాడు విరాజ్. అంటే మీరు ఆ అమ్మాయిని ప్రేమించారా అంటూ నెమ్మదిగా అడిగింది ఇందు. హహ, అంత లేదు ఇందు, చూడగానే నచ్చింది. ఇలాంటి అమ్మాయే నాకు భార్య కావాలి అని అనుకున్నాను. అంతేకాని ప్రేమ అనేది అప్పుడు నా మైండ్లో లేదు. నా ప్రేమ వల్ల ఒకటి నన్ను కన్నవాళ్ళనైనా బాధ పెట్టాలి, లేదా నన్ను ప్రేమించిన అమ్మాయినైనా బాధ పెట్టాలి. ఆ రెండు నాకు ఇష్టం లేదు. అందుకనే ప్రేమ అనే దాన్ని నా లైఫ్లో తీసేశాను. కానీ డెస్టినీ చాలా విచిత్రమైనది. ఒకసారి మనసులో గట్టిగా కోరుకుంటే అదే జరుగుతుంది అన్నాడు విరాజ్. విరాజ్ మాటలకు అర్థం కానట్టు చూస్తూ ఉన్నది ఇందు. నేను చూసినా నాకు నచ్చిన అమ్మాయి నువ్వే ఇందు. నా మనసుకు నచ్చిన అమ్మాయే నా లైఫ్లోనికి వచ్చింది. నీ మనసేమిటో నాకు తెలిసాక నా ప్రేమ బయట పెడతాను అని మనసులో అనుకుంటూ, అదే ఇందు, ఎలాంటి అమ్మాయి కావాలి అని అనుకున్నానో అలాంటి అమ్మాయే నాకు భార్యగా వచ్చింది అని అంటున్నా. సరే, ఇంతకీ నేను మాట్లాడుతూ ఉంటానా, నువ్వేం మాట్లాడవా? కాసేపు మాట్లాడు మేడం. ఏమిటి అలా చూస్తున్నావు? ఇంత ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నా అనేసా. నాకైతే మనసులో ఒకటి బయటకు ఒకటి చేత కాదు అమ్మాయి. అందుకే ఇలానే మాట్లాడేస్తాను. ముందు ముందు నీకు అలవాటవుతుందిలే. అయినా మనం ఇప్పుడు ఫ్రెండ్స్ అని చెప్పాను కదా ఇందు, ఇంకా ఎందుకు ఇలా భయపడతావు? ఫ్రెండ్లీగా ఉండు అన్నాడు విరాజ్. అంటూ తల చిన్నగా ఊపింది ఇందు. బుట్టబొమ్మలాగా భలే ఊపుతున్నావు అన్నాడు విరాజ్. ఆ మాటకు చిన్న నవ్వు నవ్వింది ఇందు. అంత పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చినా కూడా ఇలానే ఉంటావా? సరే ఇందు, నాకు నిద్ర వస్తుంది, మనం రేపు మాట్లాడుకుందాం. నువ్వేమీ భయపడకు, నీకు ఫ్రెండ్గా నేను తోడు ఉంటాను. అమ్మ వాళ్ళు పద్ధతి పాడు అంటూ ఉంటారు, వాళ్లకు తెలియదు కదా, అందుకనే ఏదేదో అంటూ ఉంటారు. వాళ్ళ ముందు మాత్రం మనం ఎలా ఉన్నా నేను నీకు ఫ్రెండ్ అని మాత్రం మర్చిపోకు. నీకు ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాను, సరేనా అంటూ దుప్పటి దిండు తీసుకున్నాడు విరాజ్. ఏమండి, అవి ఎక్కడికి అని అడిగింది ఇందు. నేను సోఫాలో పడుకుంటాను, నువ్వు బెడ్ మీద పడుకో ఇందు అన్నాడు విరాజ్. మీరే ఇక్కడ పడుకోండి, నేను అక్కడ పడుకుంటాను, నాకు అలవాటే, మీరు పడుకోలేరు అంటూ విరాజ్ చేతిలో నుండి దిండు దుప్పటి తీసుకుని వెళ్ళింది ఇందు. విరాజ్ ఇంకా బెడ్ మీద పడుకొని ఇందుని చూస్తూ అలానే కాసేపటికు నిద్రపోయాడు. ఏవండి, మీరు చాలా మంచివాళ్ళు, భార్య మనసు అర్థం చేసుకునేవాళ్ళు. భర్తగా దొరికితే అంతకన్నా అదృష్టం ఉంటుందా? కానీ నేనే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మోసం చేస్తున్నాను. నా మనసులో ఈ భారం దిగిపోకుండా నేను మీకు దగ్గర కాలేను, మీ భార్యగా మీ పక్కన ఉండలేను అని అనుకుంటూ అలా విరాజ్ని చూస్తూ ఉన్నది ఇందు. నైట్ అంతా కూడా అర్థం లేని ఆలోచనలతో నిద్రకు దూరంగా ఉన్న ఇందు ఎప్పటికో నిద్రపోయింది. పొద్దున్నే అలవాటుగా విరాజు నిద్ర లేచేసరికి సోఫాలో పడుకున్న ఇందుని చూసి చిన్నగా నవ్వేసి బయటకు వెళ్ళిపోయాడు. ప్లీజ్ నా దగ్గరకు రాకు, నన్నేం చేయకు ప్లీజ్, వదిలే, నీకు దండం పెడతాను అంటూ ఒళ్ళంతా చెమటలు పట్టేస్తూ ఉంటే ఒక్కసారిగా కళ్ళు తెరిచింది ఇందు. ఒక్కసారి తను ఉన్న ప్లేస్ అండ్ పొజిషన్ చూసుకొని తన ఒంటికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ, ఓ గాడ్, వీడు కళ్ళు కూడా నన్ను వదలటం లేదు అని తన బాడీ అంత భయంతో వణికిపోతూ ఉంటే, లేదు లేదు, వాడు ఇక్కడికి రాలేడు అని ఇంకా తన ఏడుపు ఆగకపోతూ ఉంటే అలానే ఏడుస్తూ ఉన్నది. లత అని పిలిచారు పార్వతి గారు. అత్తయ్య గారు చెప్పండి అన్నది లత. లత, చిన్నబాబు పొద్దున్నే బయటకు వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయిని బయటకు పిలిచి తొలిదీపం పెట్టించు. అసలు ముందు రాత్రి సఖ్యతగా ఉన్నారో లేదో తెలుసుకో. చిన్నబాబు అంత పొద్దున్నే నిద్రలేచాడు అంటే నాకు అనుమానంగా ఉన్నది అన్నారు పార్వతి గారు. అలాగే అత్తయ్య గారు అంటూ ఇందు కోసం వాళ్ళ గది దగ్గరకు వెళ్ళి డోర్ నాక్ చేసింది లత. డోర్ చప్పుడుకి ఏడుస్తూ ఉన్న ఇందు కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఇందు అంటూ తన కళ్ళు ఎర్రగా ఏడ్చినట్టు ఉండటం చూసి ఏమైందో అనుకుంటూ ఇంకా తననేమి అడగలేక, ముందు త్వరగా రెడీ అవ్వమ్మా, కింద నువ్వు పూజ చేయాలి, ఈ చీర తీసుకో అన్నది లత. అక్క, మా అత్తయ్య వాళ్ళు అని అడిగింది ఇందు. వాళ్ళంతా కిందే ఉన్నారు, ఇంకా నిద్ర లేవలేదు ఇందు. ఇక్కడ కొత్త కోడలు పొద్దున్నే తొలిదీపం పెట్టాలి, త్వరగా రెడీ అయ్యి ఈ చీర కట్టుకో అంటూ శారీ ఇందు చేతిలో పెట్టింది లత. ఇందు ఇంకేమీ అనలేక ఆ శారీ తీసుకొని లోనికి వచ్చి అటు ఇటు తిరుగుతూ చేతులు నలుపుకుంటూ ఉన్నది. శారీ కట్టుకోమంటున్నారు, అత్తయ్య ఉంటే శారీ కట్టేవాళ్ళు, నాకు ఈ శారీ కట్టుకోవటం కూడా రాదు అని అనుకుంటూ గతంలోనికి వెళ్ళింది. ఇందు ఈరోజు గుడికి వెళ్ళాలి,
ఈ చీర కట్టుకో అమ్మా అన్నారు ఇందు వాళ్ళ అమ్మగారు. అమ్మ మేడం గారు, ఎవరిని ఏమడుగుతున్నావు? ఇందు ఇక్కడ. ఇందు శారీ కట్టుకోవటం జరిగే పనే కాదు. దీన్ని నేను క్యారీ చేయలేను. అస్తమాను పళ్ళు సెట్ చేసుకోవాలి. అదంతా నా వల్ల కాదు. నేను కట్టుకోను అన్నది ఇందు. ఇందు, ఇలా అంటే ఎలానే? రేపు పెళ్ళయ్యాక నీకు చీర కట్టుకోవటం రాదు అంటే నిన్ను కాదే, నిన్ను పెంచిన నన్నంటారు. పదమ్మా, నీకు శారీ కడతాను. నువ్వు చీరలో చాలా బాగుంటావు అన్నారు ఇందు వాళ్ళ అమ్మగారు. అమ్మ, చీర కట్టుకోకపోతే నన్నంటారు, నిన్ను కాదు. అయినా అంటే మాత్రం ఊరుకుంటానా? వాళ్ళతో గొడవ పెట్టేసుకోను. మా అమ్మ బంగారం అనేస్తాను అన్నది ఇందు. ఇందు, రేపు మీ ఆయనకు నీకు చీర కట్టుకోవటం రాదు అంటే నవ్వుతాడేమో చూసుకోవే అన్నారు ఇందు వాళ్ళ అమ్మగారు. అలా అయితే నేను పెళ్ళే చేసుకోను. ఒకవేళ చేసుకున్నా నాకు చీర కట్టడం వచ్చిన వాడినే చేసుకుంటాను. ముందు గుడికి పద, మళ్ళీ నేను కాలేజీకి వెళ్ళాలి అన్నది ఇందు. అమ్మ, ఆ రోజు శారీ కట్టుకోవటం నేర్చుకోమని చెప్పినా నేను వినలేదు. కానీ ఈరోజు నేను ఏం చేయాలి? కింద వాళ్ళు నన్ను చీర కట్టుకుని రమ్మంటున్నారు. నాకేమో ఈ చీర కట్టుకోవటం రాదు. నేనేం చేయాలి? అత్తయ్య కూడా కింద ఉన్నారు. ఏమిటి నాకు ఈ పరీక్ష? ముందు ఫ్రెష్ అయితే తర్వాత సంగతి తర్వాత అంటూ టవల్ తీసుకొని వాష్రూమ్లోనికి వెళ్ళింది ఇందు. ఎరా, నువ్వు మరదలు నైట్ బాగానే ఉన్నారా అని అడిగాడు వినోద్. బాగానే అంటే బాగానే ఉన్నావు అన్నయ్య. కాకపోతే షీ నీడ్స్ సమ్ టైం. నాకు కూడా తానేమిటో తెలియాలి కదా. మనసులు కలవకుండా శరీరాలు కలవటం అంటే అది కాపురం కాదు అన్నయ్య. అవును, ఈరోజు ఆఫీసులో మన డిజైన్స్ క్లయింట్స్కి చూపించాలి కదా. మనం ఢిల్లీ వెళ్ళాలి కదా. ఆ అరేంజ్మెంట్స్ అన్నీ చూసావా అన్నాడు విరాజ్. వెళ్ళాలి కాదురా, వెళ్తున్నా. నేను మాత్రమే వెళ్తున్నాను. కొత్తగా పెళ్ళైన వాడివి, కొన్నాళ్ళు వీటన్నింటికి దూరంగా ఉండు. పైగా ఆ అమ్మాయి మనసు తెలుసుకో. ఈ ఆఫీసు విషయాలు కొన్నాళ్ళు నాకు వదిలేసి నువ్వు హ్యాపీగా మరదలతో ఎంజాయ్ చేయి అన్నాడు వినోద్. దానికి ఇంకా టైం ఉందిలే అన్నయ్య. ముందు ఇందు కూడా ఈ పెళ్ళికి రెడీగా ఉండి నేనంటే ఇష్టం ఉంటేనే కదా. అంతవరకు తనని ఫోర్స్ చేయడం నాకు ఇష్టం లేదు. అసలు మా పెళ్ళి జరగటమే ఓ ఇన్స్టంట్ మ్యాగీ నూడిల్స్ చేసినట్టు చేశారు అన్నాడు విరాజ్. అవన్నీ ఓకేరా, కానీ ఇప్పుడే నువ్వు ఆఫీస్ అంటూ తిరిగితే నాన్నకు అమ్మకు డౌట్ వస్తుంది, చూసుకో. ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు వినోద్. అదొకటి ఉన్నది కదూ, ఆ సంగతి మర్చిపోయాను. సరేలే అన్నయ్య, నువ్వే వెళ్ళు, నేను ఇంట్లోనే ఉంటాను అన్నాడు విరాజ్. అలా ఇద్దరు జాగింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటిలోనికి అప్పుడే వచ్చారు. అంతలోనే పార్వతి గారు తిట్టడం చూసి ఇద్దరు అక్కడికి వెళ్ళారు. లత, నీకు నేను ఎప్పుడు చెప్పాను? ఆ అమ్మాయికి తెలియదు సరే, కనీసం నీకన్నా తెలియదా? టైం దాటిపోతుంది, కానీ ఇంతవరకు ఆ అమ్మాయి కిందకు రాలేదు. అసలు తనకు చెప్పావా లేదా? ఇలా పద్ధతులు తెలియని అమ్మాయిని తీసుకుని వస్తే ఇలానే ఉంటుంది అన్నారు పార్వతి గారు. అత్తయ్య గారు, తనకు చెప్పాను, వచ్చేస్తుంది అత్తయ్య అన్నది లత. ఇంకెప్పుడు అసలు వస్తుందో రాదో తెలుసుకో అన్నారు పార్వతి గారు. అమ్మా, ఏమిటి పొద్దున్నే వదన్ని అంటున్నావా? ఇప్పుడు వదనం చేసింది అని అడిగాడు విరాజ్. వచ్చావా? చేసింది మీ వదన కాదు, నీ పెళ్ళం. కొత్త కోడల చేత దీపం పెట్టించాలి అనుకుంటే ఇంతవరకు కిందకు దిగలేదు మహారాణి. అసలు వస్తుందో లేదో కూడా తెలియదు అన్నారు పార్వతి గారు. అత్తయ్య, నేను వెళ్ళి పిలుస్తాను అంటూ లత లేస్తూ ఉంటే, వదన నువ్వు వండు, నేను వెళ్తున్నాను కదా. చెప్తానులే. అయినా అమ్మ, ఊరికనే వదనను అనటం అవసరమా? కొంచెం లేట్ అయితే ఏమైంది? ఏమిటో నీ మూఢనమ్మకాలు అని విసుక్కుంటూ లోనికి వెళ్ళాడు విరాజ్. వినోద్ అక్కడే ఉంటే వాళ్ళ అమ్మతో మాటలు తప్పవు అన్నట్టు, లత నాకు కాఫీ తీసుకొనిరా అంటూ లోనికి వెళ్ళాడు. అత్తయ్య, ఎప్పుడే వస్తాను అంటూ లత లోపలికి వెళ్ళింది. అసలు ఇక్కడ నేను ఉన్నా అని కూడా పట్టించుకోరు. కొత్త కోడలు వచ్చాక నా మాటకు విలువ తగ్గుతుంది, రానివ్వు దాన్ని అని అనుకుంటూ ఉన్నారు పార్వతి గారు. చీర తీసుకొని ఆ చివర ఈ చివర తిప్పుతూ, చీరను తిప్పుతుందో లేదా చీరతో పాటు తనే తిరుగుతుందో తెలియదు, కానీ మొత్తానికి చీరను కట్టడం తీసేయటం అదే పనిలో ఉన్నది ఇందో. ఎంత ట్రై చేస్తూ ఉన్నా కూడా తన వల్ల కావటం లేదు. ఏం చెయ్యాలి అనేసి ఆ చీరను చూస్తూ ఉన్నది. మోరోవర్ తనకు ఏడుపు ఒక్కటే తక్కువ. దేవుడా, కింద వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు, నాకు శారీ కట్టుకోవటం కూడా అవ్వలేదు, ఇప్పుడేం చేయాలి అని అనుకుంటూ డోర్ సడన్గా ఓపెన్ అవటంతో కంగారు పడుతూ ఆ చీరను తన ఎదకు కప్పేసుకుంటూ గోడవైపునకు తిరిగింది ఇందో. నార్మల్గా లోపలికి వచ్చిన విరాజ్ తన రూమ్ దగ్గరకు వచ్చి డోర్ తెరచి లోపలికి వచ్చి అటువైపు తిరిగి ఉన్న ఇందుని తన ఉన్న పొజిషన్ను చూసి
విరాజ్ కూడా ఇటువైపునకు తిరిగాడు. సో సారీ అండి, మీరు ఇక్కడే ఉంటారు అని అనుకోలేదు. అలవాటుగా వచ్చేసాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు మీరు శారీ కట్టుకోండి, నేను బయటకు వెళ్తున్నాను అంటూ బయటకు వెళ్ళిపోతూ డోర్ దగ్గర ఆగి, ఇందు కింద అమ్మ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, త్వరగా వెళ్ళండి, లేట్ అయితే మళ్ళీ లేట్ అయింది అని అంటారు అంటూ డోర్ దగ్గరకు వేసి బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు. అమ్మో అనుకున్నట్టు అత్తయ్య వాళ్ళు ఉన్నారు, ఇంకా లేట్ అయితే ఒప్పుకోరు, ఏదో ఒకటి చేయాలి అనేసి శారీ తీసుకొని మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉన్నది. ఎంత చేసినా కూడా రాని పని చేయటం కష్టం కాబట్టి తన వల్ల కావటం లేదు. పళ్ళు వస్తే కుచ్చుళ్ళు రాకుండా మొత్తానికి చీరను చుట్టేసుకొని ఎలానో నడవలేక నడుస్తూ వెళ్ళి డోర్ తీసింది ఇందు. కష్టంగా చీర కాళ్లకు అడ్డుపడుతూ ఉంటే అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తూ పడిపోతూ ఉన్న తనను చూసి ఇందు అంటూ తనకు ఎదురు వెళ్ళాడు విరాజ్. అప్పటికే ఇందు పడిపోవటం వల్ల బ్యాలెన్స్ చేసుకోలేక ఎదురు వచ్చిన విరాజ్ మీద పడిపోయింది. దెబ్బకి విరాజ్ కింద, తన మీద ఇందు పడతారు. ఐఎమ్ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి అంటూ టెన్షన్గా పైకి లేచింది ఇందు. ఇట్స్ ఓకే ఇందు. ఇందు కెన్ ఐ ఆస్క్ వన్ థింగ్, నువ్వు అసలు చదువుకోలేదా అని అడిగాడు విరాజ్. విరాజ్ అడిగిన దానికి టెన్షన్ పడుతూ, లేదండి నేనేమీ చదువుకోలేదు, అయినా ఎందుకు అలా అడుగుతున్నారు అన్నది ఇందు. ఏమీ లేదు, అమ్మ నాన్న నువ్వు చదువుకోలేదు అనే చెప్పారు, కానీ నువ్వు ఇప్పుడు సారీ చెప్పటం నార్మల్గా చెప్పినట్టు లేదు, చాలా పాష్గా ప్రొనౌన్స్ చేశావు. జస్ట్ లైక్ బాగా చదువుకున్న వాళ్ళే అలా పొలైట్గా అంటారు, అందుకనే అడుగుతున్నాను అన్నాడు విరాజ్. అదేమీ లేదండి, కింద అత్తయ్య గారు వెయిట్ చేస్తున్నారు, నేను వెళ్తాను అంటూ ఇందు నడవలేక ముందుకు వెళుతూ ఉంటే, ఇందు ఒక్క నిమిషం అంటూ ఇందు ఎదురుగా వచ్చి తనను పైనుండి కిందకు చూస్తూ ఉన్నాడు విరాజ్. ఇందు టెన్షన్గా చూస్తూ ఉన్నది. ఎందుకు అలా చూస్తున్నాడో అర్థం కాక, ఇందు నువ్వు శారీ కట్టుకున్నావా చుట్టుకున్నావా అంటూ లైట్గా నవ్వాడు విరాజ్. తన మొహం మీద పడుతూ ఉన్న వెంట్రుకలను సరిచేసుకుంటూ, విరాజ్ గారు నాకు శారీ కట్టుకోవటం రాదు అంటూ నీళ్లు నములుతూ చెప్పింది ఇందు. వాట్, శారీ కట్టుకోవటం రాదా? మరి పెళ్లిలో కట్టుకున్నావు, నిన్న కూడా కట్టుకున్నావుగా అన్నాడు విరాజ్. అంటే అది అత్తయ్య కట్టింది, నాకు కట్టుకోవటం రాదు అంటూ అప్పటికే ఏడుపు వస్తూ ఉంటే కన్నీళ్ళు నేలను చెంపలను తాకేస్తూ ఉన్నాయి. ఓయ్, దీనికే ఎవరైనా ఏడుస్తారా? ఏమిటిది? ఇప్పుడేమయ్యింది? చీర కట్టుకోవటం రాదు అంతే కదా, దానికే ఏడవాలా? నువ్వు ఇలా కిందకు వెళితే అమ్మ దగ్గర తిట్లు తప్పవు, వదిన రావటానికి కూడా కుదరదు, కింద అమ్మ ఉన్నది, నువ్వు ముందు లోనికి పద అంటూ ఇందు చేయి పట్టుకుని లోనికి తీసుకుని వచ్చాడు విరాజ్. విరాజ్ గారు ఏం చేస్తున్నారు అన్నది ఇందు. ఏం చేసేది ఏమున్నది, నీకు శారీ కడతాను, ఇలానే వెళితే మా అమ్మ దగ్గర మామూలుగా ఉండదు, ఇప్పుడు కింద ఎవరిని పిలిచినా అమ్మకు తెలిసిపోతుంది, అందుకే నేను కడతాను, భయపడకు, నాకు శారీ కట్టడం తెలుసులే అన్నాడు విరాజ్. అది కాదండి, మీరు నాకు వద్దండి, అక్కను పిలవండి అన్నది ఇందు. ఓహో, ఇందు సీన్ చేయకు, వదినను పిలిచే టైం లేదు, ఇప్పటికే చాలా టైం అయింది అంటూ అక్కడ ఉన్న తన మఫ్లర్ తీసుకొని కళ్ళకు కట్టుకుంటూ, చూడండి నేను చెప్తాను, చెప్పినట్టు కట్టుకోండి, ముందు ఆ చుట్టిన దాన్ని మొత్తం తీసేయండి అన్నాడు విరాజ్. ఇందు విరాజ్ అలా కట్టుకోగానే విరాజ్ చెప్పినట్టు శారీ కట్టుకుంటూ ఉన్నది. అంతా విరాజ్ చెప్పినట్టు చేస్తూ ఉన్న తనకు కుచ్చుళ్ళు మాత్రం రావటం లేదు. విరాజ్ గారు నాకు కుచ్చుళ్ళు పెట్టుకోవటం రావటం లేదు అని చెప్పింది. విరాజ్ ఇందు దగ్గరకు వచ్చి తన చేతిలో ఉన్న చీరను తీసుకొని తనే కుచ్చుళ్ళు పెడుతూ దాన్ని ఇందు చేతికి ఇచ్చాడు. వెంటనే ఇందు కుచ్చుల్లో నడుములో దోపుకున్నది. తరువాత విరాజ్ తన కళ్ళకు ఉన్న గంతలు తీసేసి, త్వరగా వెళ్ళండి, అమ్మ వెయిట్ చేస్తుంది అని అనగానే ఇందు అస్సలు వెయిట్ చేయకుండా ఫాస్ట్గా కిందకు వెళ్ళిపోయింది. లత, ఇంకెంతసేపు, ఆ అమ్మాయి వస్తుందో రాదో కనుక్కో అంటూ స్టెప్స్ దిగి బయటకు వస్తూ ఉన్న ఇందుని ఒక్క క్షణం అలా చూస్తూ ఉన్నారు పార్వతి గారు. అప్పుడే చీకట్లు పోయి వెలుతురు వస్తూ ఉంటే ఆ సూర్యకాంతిలో రెడ్ కలర్ శారీలో చూడటానికి చాలా అందంగా ఉన్నది. అత్తయ్య గారు అంటూ భయంగా అక్కడకు వచ్చి అన్నది. లత, తన చేత చేయవలసినవి అన్నీ చేయించు, ఇంకొకసారి ఆలస్యంగా వస్తే ఒప్పుకోను, ఈ ఇంట్లో కొన్ని పద్ధతులు ఉంటాయి, మొదటి తప్పు కాబట్టి క్షమిస్తున్నాను, ఇక్కడ ఎలా ఉండాలి అనేసి నువ్వు తనని అడిగి తెలుసుకో అంటూ లతాను చూపించి లోనికి వెళ్ళిపోయారు పార్వతి గారు. ఇందు ముందు పూజ చదువు పద అంటూ ఇందుని తీసుకుని వెళ్ళి తులసికోటలో దీపం పెట్టించి లోపలికి తీసుకుని వచ్చింది లత. ఇందు, నిన్న అంతా సవ్యంగానే ఉన్నదా?
నువ్వు మా మరిది బాగానే ఉన్నారా అని అడిగింది అర్ధగర్భితంగా. లత దేని గురించి అడుగుతుందో అర్థమైన ఎందు ఏం చెప్పాలో తెలియక అలానే తలదించుకుని ఉన్నది. ఎందు అని లత ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే, లత కొత్త కోడలితో ఏమిటి పొద్దున్నే మాటలు, ఇక్కడ ఇలానే మాటలు పెట్టుకుని ఉంటే అవతల పనులు ఎవరు చేస్తారు? మీ మామయ్య గారు గుడి నుంచి వచ్చే టైం అవుతుంది, నువ్వు వెళ్ళి పూజ గది సిద్ధం చెయ్యి అన్నారు పార్వతి గారు. ఆవిడ చెప్పగానే లత బయటకు వెళ్ళింది. ఎందు అని పిలిచారు పార్వతి గారు. చెప్పండి అత్తయ్య గారు అన్నది ఎందు. మీ ఆయనకు పొద్దున్నే కాఫీ తాగటం అలవాటు, వాడికి చేసి తీసుకుని వెళ్ళు, అలానే మాకు కూడా తీసుకొనిరా. ముందు వాడికివ్వు, తర్వాత మీ మామయ్య గారి పూజ పూర్తి అయిన తర్వాత మాకు ఇద్దువు అన్నారు పార్వతి గారు. అలానే అంటూ తల ఊపింది ఎందో. పార్వతి గారు బయటకు వెళ్ళగానే, దేవుడా ఇప్పుడేం చేయాలి? కాఫీ పెట్టాలట, నాకు కనీసం స్టవ్ వెలిగించడం కూడా రాదు, నేను ఎలా కాఫీ పెట్టాలి అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉన్నది ఎందు. ఇందు ఏం ఆలోచిస్తున్నావు, అత్త ఏమన్నారు అని అడిగింది ప్లేట్ కోసం వచ్చిన లత. అది అక్క, అత్తయ్య గారు నన్ను కాఫీ పెట్టమన్నారు అక్క, నాకు మరి అది అని ఇందు చెప్పబోతూ ఉంటే, ఇందు తర్వాత మాట్లాడుకుందాం, మామయ్య గారికి పూజ కోసం పువ్వులు కొయ్యాలి, నేను వెళ్తున్నాను అంటూ లత వెళ్ళిపోయింది. దేవుడా అక్క కూడా వెళ్ళిపోయింది, నేనే ఏదో ఒకటి చేయాలి, ముందు ఈ స్టవ్ అంటూ బర్నర్ అటు ఇటు తిప్పుతూ లైటర్ తీసుకొని ఎలానో వెలిగించింది. ఓహ్ దేవుడా, దీనికే ఇంత కష్టపడ్డాను, ఇంకా కాఫీ ఎలా పెట్టాలి అని అనుకుంటూ కెటిల్ తీసుకొని దానిలో పాలు పోసింది. కాఫీ అంటే కాఫీ పొడి అండ్ షుగర్ వేస్తే చాలు, కాఫీ అయిపోతుంది. ఎందు కమాన్, యూ కెన్ డూ ఇట్, దీనికే టెన్షన్ పడిపోతే ఎలా, ముందు కాఫీ పౌడర్ వేయాలి అంటూ అక్కడ పక్కనే ఉన్న కాఫీ పౌడర్ తీసుకొని, ఇప్పుడు అత్తయ్య మామయ్య అక్క బావగారు విరాజ్ గారు అండ్ నాకు ఇంతమందికి అంటే ఇది సరిపోతుందా అంటూ సగానికి ఉన్న ఆ కాఫీ పౌడర్ మొత్తం పాలలో వేసింది. ఇప్పుడు షుగర్ ఎంత వేయాలి, 2 ఈక్వల్ క్వాంటిటీ ఉండాలేమో, అప్పుడే కాఫీ బాగుంటుంది అంటూ షుగర్ కూడా అంతే సగం పైన పోసింది. మొత్తానికి తనకు తెలిసినట్టు వచ్చినట్టు కాఫీ పెట్టి కప్లో పోసుకొని, ఇది ఎలా ఉంటుందో ఏమిటో అని కాస్త భయపడుతూ ఆ కప్ తీసుకొని విరాజ్ దగ్గరకు వెళ్ళింది. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.